హలో ఆల్, వెల్కమ్ టు మూవీస్ ఫర్ మ్యాక్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం రీసెంట్గా ట్రెండ్ అవుతున్న పర్సంటేజ్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. అటు ఎగ్జిబిటర్స్ ఏమంటున్నారు, ఇటు ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారు, అసలు ప్రాబ్లం ఎటు సైడ్ ఉంది, ఏం చేస్తే దీనికి ఒక మంచి సొల్యూషన్ వస్తుందని ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీరు ఒక క్లిప్ చూసే ఉంటారు, మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. TV9 క్లిప్. అదే ఏషియన్ సునీల్ గారు నాగవంశీ గారిని బాడీ షేమింగ్ చేశారు, విగ్గు పెట్టుకొని వస్తారు ప్రెస్ మీట్లకి అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు. ఒకవేళ చూడకపోతే ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి. ఇందాక प्रोड्यूसर ఉంటాడు కదా జస్ట్ क्या नाम है बेटा वो प्रोड्यूसर रहता चश्मा पहन के वो डुप्लीकेट बाल रहता देखो नागवंशी सॉरी नागवंशी. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఎందుకు అడుగుతున్నానంటే వీడియోస్ మీరు బాగా చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇలాంటి టాపిక్స్ డిస్కస్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే ఫస్ట్ చూసేయచ్చు అండ్ ఇలాంటి బోల్డ్ అనే టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పర్సంటేజ్ ఇష్యూ మీద థియేటర్స్ క్లోజ్ చేస్తాం అని ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ నోట్లు ఇవ్వడం, ఇదంతా ఫస్ట్ టైం ఏం కాదు. ఆల్రెడీ ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. కాకపోతే లాస్ట్ ఇయర్ మేలో బాగా హైలైట్ అయింది. లాస్ట్ ఇయర్ మేలో ఏమైందంటే, మేము థియేటర్స్ క్లోజ్ చేస్తాం, మాకు పర్సంటేజ్ ఇవ్వాలి, మా సింగిల్ స్క్రీన్స్ బతకడానికి చాలా కష్టంగా ఉంది అని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ నోట్ రిలీజ్ చేసిన తర్వాత ఏమైందంటే, హరిహర వీరమల్లు సినిమా పోస్ట్పోన్ అయింది. సినిమా పోస్ట్పోన్ అయిన తర్వాత ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవడంతో యాక్చువల్గా అసలు వాళ్ళు అనుకున్న న్యూస్ ఏదైతే ఉందో, మాకు సింగిల్ స్క్రీన్స్ కాపాడుకోవడానికి మేము థియేటర్స్ క్లోజ్ చేస్తాం అనే న్యూస్ ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది కాబట్టి థియేటర్లు క్లోజ్ చేస్తున్నారు అనేటట్టు పవన్ కళ్యాణ్ గారికి తేలింది. ఇదంతా అప్పుడు బాగా వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హార్ష్గా రియాక్ట్ అయ్యారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. మళ్ళీ కరెక్ట్గా ఆఫ్టర్ 1 year కరెక్ట్గా పెద్ద రిలీజ్ టైంలో మళ్ళీ ఇది ట్రెండ్ అవుతుంది. అసలు ఈ పర్సంటేజ్ ఇష్యూ ఏంటి, అసలు సింగిల్ స్క్రీన్స్ ఓనర్స్కి కావాల్సింది ఏంటి? మన దగ్గర సింగిల్ స్క్రీన్స్ ఎలా నడుస్తాయంటే రెంట్ ఆర్ పర్సంటేజ్ సిస్టమ్ మీద నడుస్తాయి. అంటే కొన్ని సినిమాలకు రెంట్ ఇస్తారు, కొన్ని సినిమాలకు పర్సంటేజ్ ఇస్తారు. అది ఆ ప్రొడ్యూసర్ తోటి, ఆ డిస్ట్రిబ్యూటర్ తోటి, ఎగ్జిబిటర్కి ఉన్న టర్మ్స్ ప్రకారం ఉంటుంది. ఆర్ ఎల్స్ బిగ్ బడ్జెట్ సినిమా అయితే ఇలా, మీడియం బడ్జెట్ సినిమా అయితే ఇలా, లో బడ్జెట్ సినిమా అయితే ఇలా 3-4 కేటగిరీస్లో రెంట్ ఆర్ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఉంటుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మేము కొన్ని సినిమాలకి రెంట్ ఇస్తాము, అంటే బాగా కలెక్ట్ చేసే సినిమాలకి, హై బడ్జెట్ సినిమాలకి రెంట్ ఇస్తాము. మిగతా సినిమాలన్నీ అంటే బడ్జెట్ లేకుండా వచ్చిన మూవీస్ అన్ని మేము పర్సంటేజ్ ఇస్తాము, మీరు పర్సంటేజ్ తీసుకోండి అంటున్నాం. ఇదే విషయాన్ని మనం సుదర్శన్ థియేటర్ ఓనర్తో చేసిన పాడ్కాస్ట్లో ఆ ఓనర్ డిస్కస్ చేశారు. అంటే మీకు ఎక్కువ లాభం వచ్చినప్పుడేమో మాకు రెంట్ ఇస్తారు, అంటే అక్కడే మీకే ప్రాఫిట్. మీకు తక్కువ లాభాలు అంటే ఈ సినిమాకి బజ్ లేదు, తక్కువ కలెక్షన్స్ వస్తాయి, ఆర్ వీకెండ్ తర్వాత ఈ సినిమా ఆడదు, అలాంటి సినిమాలకు మాత్రం మాకు పర్సంటేజ్ ఇస్తారు. ఎందుకంటే మీకు తెలుసు ఆ సినిమాకి తక్కువ కలెక్షన్లు వస్తాయి, రెంట్ కూడా కలెక్ట్ చేయదు. సో ఆబ్వియస్లీ మాకు రెంట్ కాకుండా పర్సంటేజ్ ఇస్తారు, మాకే కదా లాస్ అన్నట్టు అప్పుడు స్టార్ట్ అయిన గొడవ. అండ్ ఈ విషయాన్ని సుదర్శన్ థియేటర్ ఓనర్ మన పాడ్కాస్ట్లో డిస్కస్ చేశారు. అండ్ ఇదే విషయం కాదు, ఇప్పుడు ట్రెండ్ అవుతున్న, ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్న టికెట్ హైక్లు కానివ్వండి, పాప్కార్న్ రేట్స్ కానివ్వండి, సినిమా క్వాలిటీ కానివ్వండి, రిలీజ్లు, ఇలా చాలా టాపిక్స్ గురించి మన పాడ్కాస్ట్లో డిస్కస్ చేశారు. కింద కామెంట్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసి లాస్ట్ 2 days నుంచి జరిగిన ఎగ్జిబిటర్స్ ప్రెస్ మీట్ అండ్ ప్రొడ్యూసర్స్ ప్రెస్ మీట్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. 2 days బ్యాక్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సడన్ గా ఒక నోటీస్ చేసి మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు సాయంత్రం. అక్కడ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేము డైరెక్ట్గా ప్రెస్ ముందుకు రావట్లేదు, మేము ఆల్రెడీ ప్రొడ్యూసర్స్కి ఒక లెటర్ రాసాము, మేము ఇలా అనుకుంటున్నాము, మనం డిస్కషన్ చేసుకున్నాము, ఒక దగ్గరికి వద్దాము, ఎలా వీలైతే అలా చేసుకుందాము, ఇద్దరికి ప్రాఫిటబుల్గా ఉండాలి, మీరు లాస్లో ఉండొద్దు, మేము లాస్లో ఉండొద్దు, డిస్ట్రిబ్యూటర్స్ లాస్లో ఉండొద్దు. సో అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని దీన్ని డిస్కస్ చేద్దాం, దీన్ని సాల్వ్ చేద్దాం, ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్నాం, అట్లీస్ట్ ఇప్పుడైనా దీన్ని చేయండి అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారంట. కానీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి నో రెస్పాన్స్. సో దానివల్ల మేము డైరెక్ట్గా ప్రెస్ ముందుకు వచ్చి మేము కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నాము. ఇవి హార్ష్ డెసిషన్స్ అయినా పర్లేదు, మేము మా సింగిల్ స్క్రీన్స్ సర్వైవ్ అవ్వాలంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకోక తప్పదు అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారు. మా సింగిల్ స్క్రీన్స్కి ఇప్పుడు రెంట్ ఆర్ పర్సంటేజ్ సిస్టమ్ నడుస్తుంది. అంటే పెద్ద బడ్జెట్ సినిమాలకి, బాగా బజ్తో వచ్చిన సినిమాలకి మాకు రెంట్ ఇస్తున్నారు. అంటే మీకు బాగా కలెక్షన్స్ వస్తున్నాయి, దానికి మాకు పర్సంటేజ్ ఇస్తే మీకు లాస్ అవుతుందని చెప్పి మాకు రెంట్ ఇస్తున్నారు. సెకండ్ థింగ్, మిగతా సినిమాలన్నిటికీ మాకు పర్సంటేజ్ ఇస్తున్నారు. అలా మాకు వర్కౌట్ అవ్వదు, మాకు కంప్లీట్గా పర్సంటేజ్ సిస్టమ్ చేసేయండి. ఆ పర్సంటేజ్ ఫస్ట్ వీక్ ఇలా పెట్టుకుందాం, సెకండ్ వీక్ ఇలా పెట్టుకుందాం, థర్డ్ వీక్ ఇలా పెట్టుకుందాం అని చెప్పి కొన్ని పర్సంటేజెస్ ఇచ్చారు. అండ్ మీరు తెలుగులో సినిమాలు చేస్తూ పక్కన హిందీలోకి వెళ్ళి పర్సంటేజ్ ఇస్తున్నారు, కర్ణాటకకి వెళ్ళి పర్సంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడులో పర్సంటేజ్ ఇస్తున్నారు. స్టేట్స్ అన్నిటినీ మీరు మంచిగా చూసుకుంటూ మన తెలుగు స్టేట్స్ థియేటర్స్ మాత్రం ఎస్పెషల్లీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మాత్రం మీరు పర్సంటేజ్ ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడట్లేదు? ఈ పర్సంటేజ్ని క్వశ్చన్ చేస్తూ కొంతమంది మీడియా వాళ్ళు క్వశ్చన్ అడిగారు. సార్, మల్టీప్లెక్స్ అంటే చాలా బాగుంటాయి, ఫ్యామిలీస్ వెళ్తారు, లేడీస్ వెళ్తారు, పిల్లలతో వెళ్తారు, చాలా నీట్గా ఉంటుంది, ఏసీ మెయింటెనెన్స్ అంతా బాగుంటుంది, సో వాళ్ళకంటే పర్సంటేజ్ ఇస్తారు, ఒక అర్థం ఉంది. మీకెందుకు ఇవ్వాలి? మీ థియేటర్లు చాలా గలీజ్గా ఉంటాయి,
అసలు కొన్ని థియేటర్స్కి అయితే లేడీస్ పిల్లలు అసలు వెళ్ళలేరు. లేడీస్ పిల్లలనే కాదు, కొంతమంది రావడానికి కూడా ఇష్టపడట్లేదు సింగిల్ స్క్రీన్స్కి. అలాంటి థియేటర్స్కి పర్సెంటేజ్ ఇవ్వండి అని మీరు ఎలా అడుగుతారు అని అడిగారు. వాళ్ళు ఈ క్వశ్చన్కి కౌంటర్ చేస్తూ, మీరు ముందు మాకు పర్సెంటేజ్ ఇవ్వండి, అర్థమైందా, మీరు ముందు మాకు పర్సెంటేజ్ ఇవ్వండి, మాకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇప్పుడు రెనోవేట్ చేసుకునే పరిస్థితుల్లో కూడా మేము లేము, ఆ కలెక్షన్స్ కూడా రావట్లేదు, అట్లీస్ట్ స్టాఫ్ మేనేజ్మెంట్ కూడా మాతో అవ్వట్లేదు, మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నాం, ఇప్పుడు మీరు రెనోవేషన్ చేయించి మీరు పర్సెంటేజ్ ఇవ్వకపోతే మళ్ళీ మాకే కదా లాస్, అదేదో మీరు మాకు పర్సెంటేజ్ ఇవ్వండి, పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత మా థియేటర్ బాగాలేదు అంటే అప్పుడు ఆ థియేటర్తో మాట్లాడుకోండి, మీరు ఇలా థియేటర్ రెనోవేషన్ చేయిస్తా అన్నారు కదా, ఎందుకు చేయించట్లేదు, మేము పర్సెంటేజ్ ఎలా ఇస్తాం, సో పర్సెంటేజ్ తీసేసుకుందాం అని చెప్పి దాంతో వాళ్ళతో మాట్లాడండి. లేదా మమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేయండి, మీకు కలుస్తూనే ఉంటాం కదా మీడియా, మనం వచ్చి క్వశ్చన్ చేయండి, మీకు ఇచ్చారు కదా పర్సెంటేజ్, ఎందుకు రెనోవేట్ చేయట్లేదు అని అప్పుడు మైక్ పెట్టి అడగండి. అంతేగాని ఇవ్వకుండా మీరు ఫస్ట్ రెనోవేట్ చేయించండి అప్పుడే పర్సెంటేజ్ ఇస్తామంటే మాకే కదా లాస్ అన్నట్టు మాట్లాడారు. అండ్ ఇదే ప్రెస్ మీట్ లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ టచ్ చేశారు, అదే టికెట్ అండ్ పాప్కార్న్ రేట్స్. ఇదే ప్రెస్ మీట్ లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ని డిస్కస్ చేశారు, అదే టికెట్ రేట్స్ అండ్ పాప్కార్న్ రేట్స్. ఈ టికెట్ రేట్స్ అనేవి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవో తెచ్చుకోవడం, టికెట్ రేట్లు పెంచేయడం, ఆడియన్స్ థియేటర్ రాకుండా చేయడం. సరే, మీరు ఒక సినిమాకి టికెట్ రేట్లు తెచ్చుకుంటారు, తెచ్చుకున్న తర్వాత వచ్చే సినిమాలన్నీ సఫర్ అవుతున్నాయి. ఆ సినిమా బాగానే ఆడుతుంది, బాగానే చూస్తారు, ఎందుకంటే పెద్ద హీరో సినిమా, బజున సినిమా. కానీ ఆ తర్వాత వచ్చే సినిమాలన్నీ చచ్చిపోతున్నాయి. అండ్ ఈ పాప్కార్న్ రేట్లు, టికెట్ రేట్లు చూసి ఆడియన్స్ థియేటర్కి రావడానికి ఆలోచిస్తున్నారు. సో పాప్కార్న్ రేట్ల మీద కూడా మనం కొంచెం మాట్లాడి తగ్గించాల్సిన అవసరం ఉంది అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అండ్ ఇదంతా పక్కన పెడితే ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు, అదేంటంటే ఫ్రమ్ దిస్ డే, అంటే మొన్నటి నుంచి మీరు నెక్స్ట్ వచ్చే ఏ సినిమాకైనా టికెట్ రేట్లు తెచ్చుకోండి, మా సింగిల్ స్క్రీన్స్లో, మా నైజాం సింగిల్ స్క్రీన్స్లో మేమైతే ఒక్క సింగిల్ స్క్రీన్లో కూడా మీకు ఆ హైక్డ్ ప్రైసెస్ ఉంచము. ఇప్పుడున్న 175 రూపీస్ ఏదైతే ఉందో అదే ప్రైస్తో ఇప్పటి నుంచి ఏ సినిమాకైనా సరే, ఎంత పెద్ద సినిమాకైనా సరే, గవర్నమెంట్ ఆర్డర్ వచ్చినా సరే మేము ఆ 175 రూపీస్ పెట్టి రన్ చేస్తాము అని చెప్పి ఒక పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారు. అండ్ ఈ స్టేట్మెంట్ ఇండైరెక్ట్గా పెద్ద మేకర్స్కి బాగా ట్రిగర్ చేసింది, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే పెద్ద సినిమా వాళ్ళదే. ఇక హార్డ్లీ ఒక 15-20 డేస్లో వాళ్ళకి పెద్ద సినిమా వస్తుంది. పెద్ద సినిమాకి వాళ్ళు ప్రైజెస్ తెచ్చుకుంటారు, ఎలా ఖచ్చితంగా తెచ్చుకుంటారు. మల్టీప్లెక్స్కి ఒక 400-450 వరకు తెచ్చుకుంటారు, సింగిల్ స్క్రీన్స్కి ఒక 220-250 వరకు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ బిజినెస్ అయిపోయిన పెద్ద మూవీకి ఇది ఒక పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది బాగా ట్రిగర్ చేసింది పెద్ద ప్రొడ్యూసర్స్, అదే మైత్రి మూవీ మేకర్స్ని. అండ్ ఫైనల్గా ప్రెస్ మీట్ ఎండ్ చేసే ముందు, మేము పెద్దని టార్గెట్ చేయట్లేదు, మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం, మేము రండి మాట్లాడదాం అని చెప్పి ఒక ప్రపోజల్ పెడుతున్నాం, వాళ్ళ సైడ్ నుంచి 0 రెస్పాన్స్. మరి రెస్పాన్స్ లేనప్పుడు ఏం చేస్తాం, ఒక హార్ష్ డెసిషన్ తీసుకోవాలి కదా, ఇప్పుడు తీసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ హరిహర విరమల్లో అన్నారు, ఈ టైం పెద్ద టైంకి అలా అవుతుంది, తప్పట్లేదు, మేము రామ్ చరణ్ గారిని టార్గెట్ చేయట్లేదు, వేరే ఏ హీరోని టార్గెట్ చేయట్లేదు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి, మాకు సపోర్ట్ చేయాలి, మా సింగిల్ స్క్రీన్ బతకాలి అని చెప్పి కోరుకుంటున్నాం అని చెప్పి కంక్లూడ్ చేశారు ఆ ప్రెస్ మీట్ని. అదంతా అయిపోయింది, బాగానే ఉంది. ఆ ప్రెస్ మీట్ అయిపోయి మొత్తం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళంతా ట్రిగర్ అయిపోయారు. ఎవరు, నాగవంశీ గారు, మైత్రి మూవీ మేకర్స్, మిగతా కొంతమంది ఇప్పుడైతే ఎవరైతే సినిమాలు మంచి పెద్ద సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళంతా ట్రిగర్ అయిపోయారు. వెంటనే పాస్ చేశారు, రేపు సాయంత్రం మేము ప్రెస్ మీట్ పెడుతున్నాం అని చెప్పి. నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టారు, దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. వాళ్ళు చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, మేము పర్సంటేజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, కానీ మీరు రెంట్ ట్రాక్ సిస్టమ్ తీసుకొస్తారా? రెంట్ ట్రాక్ సిస్టమ్ అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఏ థియేటర్కి ఆ థియేటర్ ఎన్ని టికెట్లు సెల్ అయ్యాయి, ఎంతమంది ఆడియన్స్ థియేటర్లో వచ్చి కూర్చున్నారు అని చెప్పి షోగా ఆల్మోస్ట్ మినిట్ టు మినిట్ కౌంట్ అవుతూ ఉంటుంది. కానీ సింగిల్ స్క్రీన్స్లో అలా ఉండదు. ఎన్ని టికెట్లు సెల్ అయ్యాయి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది కూర్చున్నారు, ఎంతమంది పోయారో కూడా ఒక కౌంట్ అనేది లేదు. దీనివల్లే చాలామంది హీరోలు ఫేక్ చేస్తున్నారు, ఫేక్ రికార్డ్స్, ఫేక్ కలెక్షన్స్ అని చెప్పి వస్తున్నాయి. ఈ కంప్లీట్గా ఒక సిస్టమ్ వచ్చేస్తే, ఒకటే వెబ్సైట్, ఒకటే బుకింగ్ వెబ్సైట్, ఇదంతా కంప్లీట్గా ఇండస్ట్రీ వాళ్ళే కూర్చొని ఒక సిస్టమ్ వచ్చేస్తే ఇదంతా ప్రాబ్లం ఉండదు. సో మీరు కూడా మాకు ఫేక్ చేయలేరు. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు సినిమా ఉంది, ఒక పెద్ద సినిమా, అది రిలీజ్ అయింది, సింగిల్ స్క్రీన్స్లో రిలీజ్ అయింది. సింగిల్ స్క్రీన్ వాడు ఏం చేస్తాడంటే 200 టికెట్లు సేల్ అయ్యాయి కదా, 200 టికెట్ అవ్వలేదు, 100 టికెట్లే సేల్ అయ్యాయి అంటాడు, కలెక్షన్స్ తక్కువ చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటి, ఆ సగం ప్రాఫిట్ మిగతా సగం మీద 50% 40% వీళ్ళ షేర్, అంటే పర్సెంటేజ్ వస్తాయి, వీళ్ళ షేర్ తీసుకుంటారు. సో మొత్తం లాస్ ఎవరికి, డిస్ట్రిబ్యూటర్కి, ప్రొడ్యూసర్కి. సో మేము అలా తీసుకురాము, మీరు ఫస్ట్ ఆ రెంట్ ట్రాక్ సిస్టమ్ తీసుకురండి, ప్రాపర్ ట్రాకింగ్ పెట్టండి, అంటే మినిట్ టు మినిట్ అప్డేట్ అవుతూ ఉండాలి, ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయి, ఎన్ని టికెట్స్ ఉన్నాయి, ఎంతమంది ఆడియన్స్ వస్తున్నారని చెప్పి మినిట్ టు మినిట్ అప్డేట్ అవ్వాలి. అప్పుడు మేము పర్సెంటేజ్ సిస్టమ్ చేస్తాం, ఎందుకంటే అప్పుడు మొత్తం క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, మాకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది, ఓకే మాకు ఇంత వర్కౌట్ అవుతుంది, ఇంత వర్కౌట్ కావట్లేదు అని చెప్పి మేము మాట్లాడుకోవడానికి ఉంటుంది అని చెప్పారు. అండ్ వాళ్ళు ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, మీ సింగిల్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో చాలా అధ్వానంగా ఉన్నాయి, చాలా అంటే చాలా అధ్వానంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సుదర్శన్ థియేటర్ తీసుకుందాం. ఇప్పుడు సుదర్శన్ థియేటర్ అంత మెయింటెనెన్స్ చేసి వాళ్ళు 3 crore ప్రొజెక్టర్ పెట్టి సినిమా చూపించే వాళ్ళకి అదే పర్సంటేజ్, మీది ఏదో మొత్తం గబ్బిలాలు, పాములు, పురుగులు తిరిగేటట్టు ఉంటాయి, అసలు కనీసం వాష్రూమ్కి కూడా వెళ్ళలేము, అంత దారుణ, అంత అధ్వానంగా ఉన్న థియేటర్లకి మీకు ఈ 2 థియేటర్లకి ఈక్వల్ పర్సంటేజ్ ఎలా ఇవ్వమంటారు? కొంచెమైనా ఆలోచించాలి కదా. రెండింటికి ఈక్వల్ పర్సంటేజ్ ఎలా ఇస్తాం? ఫస్ట్ మీరు రెనోవేట్ చేయండి,
అప్పుడు అందరం ఈక్వల్గా కూర్చొని మాట్లాడుకుందాం, డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం కాదు అన్నట్టు మాట్లాడారు. అండ్ వాళ్ళు రైజ్ చేసిన మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ హరిహర వీరమల్ని టార్గెట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ మా సినిమా పెద్ద వస్తుందని టార్గెట్ చేశారు. కానీ మీ సినిమాలు ఓజీ, అఖండ, వార్ 2, కూలీ, మొన్న సంక్రాంతికి మనశంకర వరప్రసాద్, మిగతా సినిమాలు కూడా వచ్చాయి కదా, అప్పుడు మీరు తీసుకొని రావాల్సింది కదా పర్సంటేజ్. అప్పుడు మీరు పర్సంటేజ్ తీసుకొని వస్తే మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మీకు ఒక విగ్రహం కట్టి మేము కూడా ఇప్పుడు పర్సంటేజ్ సిస్టమ్ తీసుకొని వచ్చేవాళ్ళం. మా సినిమా వచ్చినప్పుడు మాత్రమే మీకు పర్సంటేజ్ సిస్టమ్ గుర్తొస్తాయి, మీ సినిమాలు ఉన్నప్పుడు మాత్రం మీకు ఏ సిస్టమ్ గుర్తురాదు, ఏ సింగిల్ స్క్రీన్ థియేటర్ గుర్తురాదు, ఎవరి బాధలు గుర్తురావు. ఎందుకు అలా అని అడిగారు. కరెక్టే వాళ్ళు మాట్లాడింది. అండ్ వాళ్ళు రేస్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూస్ చేసిన బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ అన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఒకటి నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి. సెకండ్, మోస్ట్ ఆఫ్ ద టైర్ 1 హీరో ఫిలిమ్స్, బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తుంది మైత్రి. ప్రభాస్ ఫిలిం ఉంది, నెక్స్ట్ రామ్ చరణ్ ఫిలిం, ఇప్పుడు పెద్ది. ఇలా చూసుకుంటే ప్రతి స్టార్ హీరో ఫిలిం మైత్రి మూవీస్ దగ్గరే ఉంది. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారి మూవీ డ్రాగన్, ఇలా చూసుకుంటే అన్ని సినిమాలు మైత్రి మూవీస్ దగ్గర ఉన్నాయి. దిల్ రాజు గారి దగ్గర ఒక్క టైర్ 1 హీరో ఫిలిం కూడా లేదు, అండ్ ఒక్క నిజంగా మాట్లాడుకుంటే ఒక్క పెద్ద సినిమా కూడా లేదు. సో మీ దగ్గర పెద్ద సినిమాలు లేవు, మా దగ్గర పెద్ద సినిమాలు ఉన్నాయి. కరెక్ట్గా ఇప్పుడు మా పెద్ద సినిమాలకు వచ్చి మేము బడ్జెట్ చేసుకున్న తర్వాత మేము ప్రొడక్షన్లో ఉన్నప్పుడు మా సినిమా షూట్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు వచ్చి సడన్గా పర్సెంటేజ్ సిస్టమ్ అంటే మేము ఇప్పటివరకు రాసుకున్న బడ్జెట్లు ప్రొడక్షన్ ఇది అంత నాశనం అయిపోతుంది కదా. ఇప్పటికిప్పుడు బడ్జెట్లు తగ్గించుకొని మళ్ళీ పర్సెంటేజ్ సిస్టమ్ కాబట్టి ఆబ్వియస్లీ బడ్జెట్లు తగ్గించుకోవాలి, ఇవన్నీ చేయడం చాలా కష్టము. ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్న సినిమాలన్నీ అయిపోయాక అందరం కూర్చొని మాట్లాడుకొని నెక్స్ట్ స్టార్ట్ చేయబోయే సినిమాలకి ఇలా పెట్టుకుందాం పర్సెంటేజ్ అని చెప్పి, దానికి మేము రెడీగానే ఉన్నాం. కానీ అలా కాదు, మీకు ఇప్పుడే పర్సెంటేజ్ కావాలంట, ఇప్పటికిప్పుడు మీరు స్టేట్మెంట్ పాస్ చేస్తే మేము తీసుకోవాలంట, మేము సఫర్ అవ్వాలంట, మేము అంతంత డబ్బులు పెట్టి అంతంత బడ్జెట్ పెట్టి మేము లాస్ అవ్వాలి, మీరు ప్రాఫిట్లోకి రావాలంట. అదే న్యాయం? వస్తారు కదా, డిస్ట్రిబ్యూటర్ అన్న తర్వాత మారుతూ ఉంటాడు. ఇప్పుడు నైజాంలో 20 years మీరు రూల్ చేశారు, దిల్ రాజు గారు రూల్ చేశారు. ఇప్పుడు మా టైం వచ్చింది, మేము చూసుకుంటున్నాం, మేము చేసుకుంటున్నాం. ఎప్పుడు ఒకళ్ళే ఉండాలంటే ఎలా పాసిబుల్ అవుతుంది? నేను కాకపోతే రేపు ఇంకొకళ్ళు వస్తారు. అంతేగాని ఓవర్ నైట్కి సినిమాని కిల్ చేయాలని, మా సినిమాని టార్గెట్ చేయాలని అలా చేయడం కరెక్ట్ కాదు అని మాట్లాడారు. వీటన్నిటి మధ్యలో మైత్రి రవి గారు వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగారు. మా సినిమాని టార్గెట్ చేస్తున్నారు, ఇప్పుడైనా ముందే రావచ్చు కదా, మీ సినిమాలో ఉన్నప్పుడు రావచ్చు కదా అని అడిగారు. వీటన్నిటి మధ్యలో బిస్కెట్ అయింది మాత్రం నాగవంశీ గారు. నాగవంశీ గారు ఏమన్నారంటే దిల్ రాజు గారికి మాట్లాడే హక్కు ఉంది, ఆయన ఎప్పటి నుంచో నైజాంలో థియేటర్స్ చూసుకుంటున్నారు, థియేటర్స్ని సేవ్ చేస్తున్నారు, ఇలా మాట్లాడారు. కానీ ఏషియన్ సునీల్ గారికి మాత్రం ఏం హక్కు ఉంది? పక్కన కూర్చొని మాట్లాడారు. ఎందుకు మాట్లాడారు? ఆయన మల్టీప్లెక్స్లు రన్ చేస్తున్నాడు కదా, ఆయన మల్టీప్లెక్స్ల వల్లే సింగిల్ స్క్రీన్స్ చచ్చిపోతున్నాయి. మీకు అంతగా కావాలంటే మీ మల్టీప్లెక్స్లు క్లోజ్ చేసుకొని సింగిల్ స్క్రీన్స్ని బతికించండి. అసలు సింగిల్ స్క్రీన్స్ని ఎవరు బతికించమంటున్నాడు? మీకు అంతగా కష్టంగా ఉంటే మాకు ఇచ్చేయండి, మేము చూసుకుంటాం, మాకు లీజ్కి ఇచ్చేయండి, మా సినిమాలు ఉన్నాయి, మేము రిలీజ్ చేసుకుంటాం, రెంట్ మేమే కట్టుకుంటాం, లీజ్ మేమే కట్టుకుంటాం అన్నట్టు మాట్లాడాడు. సెకండ్ థింగ్, చాలా ఎరోగెంట్గా సినిమా థియేటర్ ప్రైజెస్ అంటే టికెట్ ప్రైజెస్ పెంచడం వల్ల జనాలు థియేటర్కి రావడం ఆపట్లేదు. మీ మల్టీప్లెక్స్లో పాప్కార్న్ రేట్లు చూసే, మీ మల్టీప్లెక్స్లో స్నాక్స్ రేట్స్ చూసే జనాలు థియేటర్కి రావడం ఆగిపోతున్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో సంథింగ్ ఇర్రెలెవెంట్, అంటే వీళ్ళే మాట్లాడాలి, వీళ్ళు మాట్లాడకూడదు, మీరు ఎందుకు మాట్లాడారు, మీరు మల్టీప్లెక్స్ని సేవ్ చేసుకోండి, మేము చూసుకుంటాం సింగిల్ స్క్రీన్స్ని, మేము ఇది చేసుకుంటాం, కావాలంటే సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేసుకుంటే మీకేం బాధ వచ్చింది, మీ మల్టీప్లెక్స్ వల్లే చచ్చిపోతున్నాయని ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏషియన్ సునీల్ గారిని అండ్ వాళ్ళ డాటర్ జాన్వీ నారంగ్ గారిని చాలా అంటే చాలా ట్రిగర్ చేశారు. చేయడం వల్ల వెంటనే ఈ ప్రెస్ మీట్ అయిపోగానే వాళ్ళ డాటర్ జాన్వీ గారు ట్విట్టర్లో ట్వీట్ వేశారు, మేము చాలా సింగిల్ స్క్రీన్స్ని తీసుకొని రెనోవేట్ చేసి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము, అలాంటి మమ్మల్ని పట్టుకొని మీకు మాట్లాడే అర్హత లేదు అనడానికి మీరెవరు అన్నట్టు ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ వేశారు. ఇదంతా అయిపోయింది. ఈ రోజు మార్నింగ్ ఏషియన్ సునీల్ గారు TV9ని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ చేశారు. నాకు ఎన్ని సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయో మీకు తెలుసా, నేను సింగిల్ స్క్రీన్స్ని తీసుకున్నాను, రెనోవేట్ చేశాను, రన్ చేస్తున్నాను, కావాలంటే నీకు లిస్ట్ చూపిస్తారా, ప్రతి డిస్ట్రిక్ట్లో నేను ఒక స్క్రీన్ తీసుకున్నాను, మొత్తం 38 థియేటర్స్, ఇప్పుడు ఇంకా 15 థియేటర్స్ తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను, రెనోవేషన్ చేయడానికి నీకు రెడీగా ఉన్నాను. నన్ను అనడానికి నువ్వెవరు? డైరెక్ట్గా బాడీ షేవింగ్ చేశారనమాట. లైక్ ఒక విగ్గు పెట్టుకొని వస్తాడు, స్నేక్, ఇలాంటి పదాలు వాడారు. ఇలాంటి పదాలు వాడడం హానెస్ట్లీ చాలా రాంగే. ఇదంతా ఒక హీటెడ్ డిబేట్ లాగా అయిపోతుంది అండ్ ఈ ఎఫెక్ట్ అంతా డైరెక్ట్గా మళ్ళీ పెద్ద మీద పడుతుంది. సో ఇప్పుడు ఎగ్జిబిటర్ సైడ్ నుంచి రేస్ చేసిన ఇష్యూస్ని అండ్ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి రేస్ చేసిన ఇష్యూస్ని ఎవరు హానెస్ట్గా చెప్తున్నారు, అసలు ఏం చేయాలి, ఏం చేస్తే ఒక ఈ థియేటర్ సిస్టమ్ అంతా బాగుంటుంది, ప్రొడ్యూసర్స్ బాగుంటారు, డిస్ట్రిబ్యూటర్స్ బాగుంటారో నా ఒపీనియన్ షేర్ చేసుకుంటాను. కొద్దిసేపు వాళ్ళ సినిమా వచ్చినప్పుడు రైస్ చేయలేదు, పెద్ద సినిమాని టార్గెట్ చేస్తున్నారు, మైత్రి మూవీస్ని టార్గెట్ చేస్తున్నారు, ఈ కోణంలో కాకుండా నార్మల్గా అసలు థియేటర్స్ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ జెన్యూన్గానే అడిగారు. ఏంటి, ఈ పర్సంటేజ్ లేకపోతే మా సింగిల్ స్క్రీన్ బతకదు, ఈ రెంట్లు మీరు చిన్న సినిమాలకు ఇవ్వట్లేదు, ఓన్లీ పెద్ద మూవీస్కి, బజ్ ఉన్న మూవీస్కి, బిగ్ బడ్జెట్ మూవీస్కే ఇస్తున్నారు, మిగతా బడ్జెట్ మూవీస్కి, కలెక్షన్స్ రాని మూవీస్ అన్నిటికీ పర్సంటేజ్ షేరింగ్ అంటున్నారు. అది మాకు వర్కౌట్ లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ ఒక సినిమా తీసుకున్నాం, ఆ సినిమాకి ఒక 6K కలెక్షన్స్ వచ్చాయనుకుందాం ఆ డే అంతా,
థియేటర్ రెంట్ ఒక 10K అనుకుందాం. ఇప్పుడు ఆ 6K లోంచి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఒక 1000 పోతుంది, అంటే 5K. ఆ 5K నుంచి డిస్ట్రిబ్యూటర్ ఈ థియేటర్ ఓనర్తో మాట్లాడుకున్న దాని ప్రకారం ఒక 40% నువ్వు తీసుకో, ఒక 60% నేను తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ 60% డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాడు అనుకుందాం. 5,000లో 60% ఎంత? 3,000. మిగిలింది 2,000. ఇప్పుడు నా థియేటర్ రెంట్ 10,000, కానీ నాకు ఆ రోజు వచ్చింది 2,000. ఎలా బతకాలి నేను? కదా, వాళ్ళు రేస్ చేసింది కూడా కరెక్టే కదా. ఇప్పుడు అదే పెద్ద సినిమా తీసుకున్నాం. పెద్ద సినిమా ఒక థియేటర్ మొత్తం ఫుల్ అయింది, అసలు ఒక్క సీట్ కూడా మిగలేదు అనుకున్నాం. ఒక 1 lakh గ్రాస్ వచ్చింది అనుకున్నాం ఆ రోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక్క రోజు 1 lakh గ్రాస్ వచ్చింది అనుకున్నాం. ఆ 1 lakh గ్రాస్లో ఒక 18,000 20,000 ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పోతుంది. మీరు థియేటర్ ఓనర్కి ఒక 10,000 రెంట్ ఇస్తారు, అంటే 30,000 పోతుంది. వాటి రెంట్ వాడికి వచ్చేసింది, వాడు సేఫ్ పెద్ద మూవీస్ వరకు. మిగిలిన 70,000 తీసేసుకుంటారు. మోస్ట్ ప్రాఫిటబుల్ ఎవరికి? డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్. కానీ ఇక్కడ జరిగిన లాస్ అంతా, ఈ చిన్న మూవీస్ దగ్గర, ఈ బజ్ లేని మూవీస్ దగ్గర అంతా జరిగిన లాస్ అంతా ఎవరు కవర్ చేస్తారు? నిజమే కదా. ఇప్పుడు వాళ్ళు మాకు ప్రాఫిట్ వచ్చినప్పుడు మేము ఇవ్వం, మేము రెంటే ఇస్తాం. ప్రాఫిట్ లేనప్పుడు షేర్ చేసుకుందాం అంటే ఎలా కుదురుతుంది? వాళ్ళు రైస్ చేసిన క్వశ్చన్ చాలా జెన్యూనే, కానీ అది ఎలా జరగాలంటే ప్రాపర్ నెగోషియేషన్ జరగాలి. అంటే మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి, ఇంత పర్సెంటేజ్ పాసిబుల్ అవుతుంది, రెనోవేట్ చేసుకుంటాం, చేయకపోతే మా పర్సెంటేజ్ లాగేసుకోండి, ఓన్లీ రెంటే ఇవ్వండి, అసలు మాకు సినిమానే ఇవ్వకండి చెప్తే అయిపోతుంది కదా. కానీ అలా అవ్వట్లేదు. పర్సెంటేజ్ ఇవ్వడానికి వీళ్ళు రెడీగా లేరు, రెంట్ తీసుకోవడానికి వీళ్ళు రెడీగా లేరు. ఎవరికి వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసేంత ఇంట్రెస్ట్ ఎవరికి చూపించట్లేదు. ఈ ప్రొడ్యూసర్స్ కూడా డైరెక్ట్గా మేము ఇవ్వం, మీరు రెనోవేట్ చేస్తేనే ఇస్తాం ఇలా కాకుండా కూర్చొని మీరు ప్రపోజ్ చేసిన పర్సంటేజ్ అయితే మాకు వర్కౌట్ అవ్వట్లేదు, మీకు మల్టీప్లెక్స్కి ఇచ్చిన పర్సంటేజ్ ఇవ్వలేము, ఇంత మాట్లాడుకుందాం. ఆ పర్సంటేజ్ ఎంతైనా కానివ్వండి, కొంచెం ఇద్దరికి కుదిరేలాగా, ఇద్దరికి ఎక్కువ లాస్లు రాకుండా, కొన్ని డేస్ సర్వైవ్ అవ్వడానికి, ప్రాఫిట్స్లో ఉండడానికి ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఒక ప్రాపర్ విన్ విన్ సిచ్యువేషన్ లాగా ఒక పర్సంటేజ్ మాట్లాడుకుందాం. అది 30%, 20%, 10%, ఎక్సెట్రా ఎంతైతే అంత ఆ థియేటర్కి ఉన్న సీటింగ్ కెపాసిటీని బట్టి ఇలా చెప్పి పర్సంటేజ్ మాట్లాడుకుందాం. అలా మాట్లాడుకొని మీరు ఇచ్చే ఫెసిలిటీస్ని బట్టి నెక్స్ట్ కొంచెం పెంచడానికి ట్రై చేస్తాం అన్నట్టు మాట్లాడితే ఏ గోళ ఉండదు కదా. ఇక్కడ వాళ్ళ సైడ్ రేస్ చేసిన ఇష్యూ ఇంకోటి ఏంటంటే రెంట్ ట్రాక్ సిస్టమ్. అది కరెక్టే, చాలా మంది థియేటర్ ఓనర్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ వాళ్ళ దగ్గర ట్రాకింగ్ లేకపోతే అండర్ రిపోర్ట్ చేస్తారు. ఈ అండర్ రిపోర్టింగ్ కల్కి సినిమాకి ఆల్రెడీ జరిగింది. కల్కి సినిమాకి అన్ని థియేటర్లు ఫిల్ అయినా కూడా చాలా థియేటర్లు సగం గ్రాస్, 75% గ్రాస్ రిపోర్ట్ చేశారు. మరి ఇలాంటి పనులు చేసినప్పుడు ప్రొడ్యూసర్లు కూడా ఆలోచిస్తారు కదా, మీరు మాకు ప్రాపర్గా రిపోర్ట్ చేయట్లేదు, గ్రాస్ని ఫుల్ అయినా కూడా ఫుల్ కాలేదు, 75% వచ్చింది, 50% వచ్చింది అని అబద్ధం చెప్తున్నారు. సో మేము మిమ్మల్ని ఎలా నమ్ముతాం? సో రెంట్ ట్రాక్ సిస్టమ్ తీసుకురండి, పర్సంటేజ్ విన్ విన్ సిచ్యువేషన్ అయిపోయింది. ఇలా మాట్లాడారు, కరెక్టే, ఆ పాయింట్ వరకు కరెక్టే. ఈ 2 పాయింట్లు ఏవైతే ఉన్నాయో మాట్లాడితే సెటిల్ అయిపోయింది. ఫస్ట్ థింగ్ ఏంటి? నెగోషియేషన్. అంటే ఇంత పర్సెంట్ ఇప్పుడు మాట్లాడుకుందాం, తర్వాత మీరు రెనోవేట్ చేయండి, మీ ఫెసిలిటీస్ని బట్టి మేము పెంచుతాం పర్సెంటేజ్. మేము కూడా ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్న సినిమాలు కాకుండా నెక్స్ట్ సినిమాలకి తగ్గించుకొని చేస్తాం, ఎందుకంటే పర్సెంటేజ్ ఇస్తున్నాం కాబట్టి. అలా అంటే అయిపోయింది. నేను రెంట్ ట్రాక్ సిస్టమ్ కూడా తీసుకొని వద్దాం, అందరం కలిసి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందులోనే బుకింగ్, అందులోనే ట్రాకింగ్. అప్పుడు ఏ హీరోకి గొడవ ఉండదు, ఏ హీరో కలెక్షన్లు, మా హీరో గొప్ప అనే కలెక్షన్ ఉండదు, మీరు కూడా అండర్ రిపోర్ట్ చేయలేరు. మాకు కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా తెలుస్తుంది, గ్రాస్ ఎంత వచ్చింది, షేర్ ఎంత, నెట్ ఎంత, ఇదంతా తెలిసిపోతుంది. అండ్ గవర్నమెంట్కి కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ప్రాపర్ ట్రాక్స్ వెళ్తుంది. ఇలా మాట్లాడుకుందాం. ఈ 2 పాయింట్లు మాట్లాడుకుంటే ఇష్యూ సాల్వ్. కానీ వీళ్ళు రెడీగా లేరు, వాళ్ళు రెడీగా లేరు. అసలు ఇవి 2 కాదురా, మాకు ఈ 2 మేము తగ్గమంటారా? అయితే అందరు కలిసి హీరోల దగ్గరికి వెళ్ళండి. మీకు అసలు చేత కానీ చెప్తున్నా కదా, పెద్దోళ్ళని ఏమనలేక చిన్నోళ్ళు కొట్టుకుంటారు చూసారా, అదే అవుతుంది ఇక్కడ. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఆ రాజకీయ నాయకుడు ఇద్దరు పోటీ చేస్తున్నారు, ఇద్దరు బడా రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళిద్దరిని మీరు ఏమనలేరు. మీరు ఏం చేస్తారు? ఈ మీ కింద ఉన్న వాళ్ళు ఉంటారు కదా, కింద కార్యకర్తలు, వాళ్ళు వీళ్ళు తిరిగే వాళ్ళు, వీళ్ళు గొడవ పడతా ఉంటారు. వీటి వల్ల వచ్చే రూపాయి ఉపయోగం ఉండదు. వీళ్ళు గొడవ పడతారు, వీళ్ళు కొట్టుకొని చేస్తారు, రక్తాలు వచ్చినట్టు కొట్టుకొని చేస్తారు, రూపాయి ఉపయోగం ఉండదు. కానీ వాడిని మాత్రం టచ్ చేయనివ్వరు. వీళ్ళు వాళ్ళని టచ్ చేయరు, వాళ్ళని టచ్, ఎవరిని టచ్ చేయడు. ఇక్కడ అదే జరుగుతుంది. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడు, ఎంతమంది హీరోలు ఉన్నారు మన దగ్గర? పెద్ద హీరోలు ఆర్లు తిప్పి కొడితే 6 7 అంతే కదా. ఇప్పుడు 6 7 హీరోల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పరిస్థితి ఇది, ఓటీటీలు పడిపోయాయి, థియేటర్లు పర్సెంటేజ్ అడుగుతున్నారు, వాళ్ళు సింగిల్ స్క్రీన్ సర్వైవింగ్ చాలా కష్టంగా ఉంది, ఓటీటీ వచ్చిన తర్వాత ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు, టికెట్ ప్రైస్ తెస్తే అదొక పెద్ద నెగిటివిటీ అయిపోతుంది. ఇవన్నీ చెప్పి ఇష్యూస్ చెప్పి హీరో 150 కోట్లు తీసుకుంటున్నాడు. ఒక్కొక్క హీరో 100 కోట్లు, 150 కోట్లు. అది ఏమైనా డబ్బులు అనుకున్నారా, లేకపోతే ఇంకేమైనా అనుకున్నారా? 100 కోట్లు, 150 కోట్లు ఇచ్చి ప్రొడక్షన్ బడ్జెట్ 400 కోట్లు, 500 కోట్లు అని చెప్పి, అంటే ప్రొడక్షన్ కాస్ట్లో మీరు 35%, 40% ఒక హీరో రెమ్యూనరేషన్ మీదే పెట్టి ఆడియన్స్ని బ్లేమ్ చేసి, థియేటర్స్ని బ్లేమ్ చేసి ఎవరికి వెళ్ళి మాట్లాడాలి? ఓటీటీ డీల్స్ రావట్లేదు, ఓటీటీస్ మమ్మల్ని చాలా తక్కువ ప్రైజెస్ ఇస్తున్నాయి, ఎంత పెద్ద హీరో సినిమా అయినా మాకు ఒప్పుకోండి అంటే అప్పుడు కదా ఒక ఇద్దరు గొడవ పడకుండా అందరు సిస్టమ్ అంతా బాగుంటుంది. మనకు అది చేత కాదు, దమ్ము లేదు ఎవ్వడికి. ఒక్క ప్రొడ్యూసర్కి దమ్ము లేదు. హీరో దగ్గరికి వెళ్ళి ఓటీటీస్ లేవు, పర్సంటేజ్ కావాలి, ఇదంతా చెప్పేది లేదు. ఒక్కడికి కూడా దమ్ము లేదు. కానీ మాట్లాడతారు, వాళ్ళని వీళ్ళు తిట్టుకుంటారు, వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు. ఎవరికి? లాస్ట్కి ఆడియన్స్ జోకర్స్. ఇదంతా చూసి రేపు మళ్ళీ పెద్ద సినిమాకి హై టికెట్ రేట్లు వస్తాయి, మళ్ళీ ఆబ్వియస్గా అదంతా జరుగుతూనే ఉంటుంది. బట్ ఆ ప్రాబ్లమ్ని రూట్స్లో క్లియర్ చేస్తేనే కదా సిస్టమ్ అంతా బాగుంటుంది. అప్పుడు అదే హీరో రెమ్యునరేషన్ తగ్గించుకున్నాడు అనుకోండి, హీరోతో పాటు
మిగతా వాళ్ళంతా తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు హీరోనే తగ్గించుకున్నాడు ఎగ్జాంపుల్ చూపించి మ్యూజిక్ డైరెక్టర్కి, హీరోయిన్కి, క్యాస్ట్కి, క్రూకి తగ్గించవచ్చు. అంటే ఎవరెవరికైతే ఇప్పుడు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, అంటే మళ్ళీ వాళ్ళకి లైట్ మెన్ వాళ్ళకి వీళ్ళకి తగ్గిస్తే వాళ్ళు బతకలేరు కదా, మీరు వాళ్ళకి ఇచ్చేదే బేర్ మినిమం. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గినప్పుడు మీరు రైట్స్ని రీజనబుల్ అమౌంట్కి అమ్ముతారు డిస్ట్రిబ్యూటర్లకి, వాళ్ళు కూడా రీజనబుల్ రేట్స్కి టికెట్ ప్రైసెస్ పెడతారు. గవర్నమెంట్ జియో హైక్స్ అక్కర్లేదు, భారీ హైక్స్ అక్కర్లేదు. థియేటర్లు మంచిగా జనాలకు వస్తారు. ఇప్పుడు 100, 150, 200 టికెట్ అంటే థియేటర్లు పరిగెత్తుకుంటూ వస్తారు థియేటర్లకు జనాలు. మెల్లగా ఓటీటీస్ని 8 weeks చేయండి. ఇప్పుడు ఒక 50 రోజులు సినిమా ఓటీటీకి రావట్లేదంటే ఆబ్వియస్లీ అది గ్రాడ్యువల్లీ పెరుగుతారు ఆడియన్స్. 50 రోజులు ఉందిరా, మంచి టాకే ఉంది, ఒక డీసెంట్ టాక్ ఉంది, సినిమాకి వెళ్దాం. ఓకే పర్లేదంటారా, ఒకసారి చూడొచ్చు అంటారా, యావరేజ్ టాక్ ఉందిరా, సినిమాకి వెళ్దాం, అట్లీస్ట్ ఒక టైం పాస్కి థియేటర్కి వెళ్దాం రా, ఏసీలో కూర్చుందామని వెళ్తారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఇష్టం వచ్చినట్టు రేట్లు, 4 వారాలకు ఓటీటీ, ఎలా వస్తారు థియేటర్కి జనాలు? ఇప్పుడు సిస్టమ్ అంతా ఒక్క హీరో రెమ్యునరేషన్ వల్ల సిస్టమ్ అంతా ఇబ్బంది పడుతుంది. సో ఆ హీరోని అడగండి వెళ్ళి, రెమ్యునరేషన్ తగ్గించుకోండి, మా పరిస్థితి ఇది, దమ్ము లేదు, అడగలేరు, ఇది అవ్వదు, లేకపోతే పర్సంటేజ్ తీసుకోమని చెప్పండి. వచ్చిన రైట్స్లో ఓటీటీ రైట్స్ ఇదంతా అన్నీ అయిపోయిన తర్వాత, థియేటర్కల్ రైట్స్, ఆడియో రైట్స్ అయిన తర్వాత ఇంత పర్సంటేజ్ అని మాట్లాడుకోండి, 25 30 ఆ పర్సంటేజ్ మాట్లాడుకోండి. అది చేత కాదు, మీకు ఏది చేత కాదు, మీలో మీరు కొట్టుకొని వస్తారు, ఆడియన్స్ని జోకర్స్ని చేస్తారు. చూడండి ఇప్పుడు నేను ఇంత ఫ్రస్ట్రేట్ అయ్యి మీరు కూడా ఆ సినిమాకి, మా హీరో సినిమాకి రేట్లు కావాలి, మా హీరో అంత కలెక్ట్ చేశాడు, ఇంత కలెక్ట్ చేశాడు, అది ఇది ఇన్ని గోడలు పెట్టుకోవడం తప్ప దీనివల్ల జీరో అంటే జీరో యూస్. మనం మేము ఎంత చెప్పుకున్నా వాళ్ళు మారరు, వాళ్ళు రిచ్ అవుతూనే ఉంటారు, డబ్బులు మన దగ్గర దోపిడీ చేస్తూనే ఉంటారు, మనం ఇక్కడే ఉంటాం, కొట్టుకొని ట్విట్టర్లో కొట్టుకొని వస్తూ ఉంటాం, బానిసత్వం చేస్తాం. ఆబ్వియస్లీ బానిసత్వం అంటారు దాన్ని. నిజంగా రేపు పెద్దకి రేట్లు రావట్లేదంటే కింద కామెంట్స్లో దే ఆర్ బీయింగ్ వరీడ్. అంటే ఫస్ట్ టైం చూస్తున్నా అంటే ఒక ప్రోడక్ట్కి తక్కువ రేట్ ఉంటే బాధపడుతున్నారు జనాలు. అదేం లాజిక్? తక్కువ అంటే నేనేం అంత పెద్ద సినిమా తొక్కేయాలి, అంత పెద్ద సినిమా అంత బడ్జెట్ పెట్టి తీసారు అట్లా అనట్లేదు. రీజనబుల్ రేట్స్ అంటే ఒక స్టాండర్డ్ టికెట్ ప్రైసింగ్ తీసుకురండి అంతే, అంతకు మించి వెళ్ళొద్దు టికెట్ ప్రైస్. అంతేగాని ఇష్టం సినిమా వచ్చినప్పుడల్లా 1000 పెట్టుకుంటాం, 1500 పెట్టుకుంటాం, 800 పెట్టుకుంటాం అంటే ఏమనుకున్నారు? అవి జస్ట్ హీరో కోసమే, హీరో బడ్జెట్ రికవరీ కోసమే అదంతా. సినిమా బడ్జెట్, హీరో బడ్జెట్ 40% ఉంటుంది. మనం కొట్టుకొని వాళ్ళని బతికించడం తప్ప మనకు జీరో యూస్. మీరు కింద కామెంట్స్లో ఈ టాపిక్ గురించి అసలు ఏం చేస్తే, నేను ఏదైనా పాయింట్స్ మిస్ చేసినా ఆర్ నేను డిస్కస్ చేసిన పాయింట్స్లో మీకు ఏదైనా నచ్చినా ఏదైనా నచ్చకపోయినా కింద కామెంట్స్లో చెప్పండి, ఇలా కాదు బ్రో ఇలా అని చెప్పి మనం డిస్కస్ చేసుకుందాం ఇన్ డీటెయిల్గా. అది రేపు ఏదైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. Until then, signing off, Team Movies for Max.